శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం జీవితకాల సభ్యుల ఆత్మీయ సమావేశాన్ని శనివారం రాత్రి కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఆర్యవైశ్యులకు చెందిన తెనాల్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో రాజకీయ ప్రవేశం ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది ప్రతి ఆర్యవైశ్యుడు ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో శనివారం రాత్రి జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం జీవితకాల సభ్యుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఏ కమిటీని గెలిపించాలన్నది చెప్పడానికి రాలేదన్నారు. మీకు మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ శ్రీ వాసవి దేవస్థానం ఎన్నికలు రావడం సంగతలా ఉంచితే 20 ఏళ్లుగా నిర్వహణలో జమా ఖర్చులు చూసారా, సత్రంపై వచ్చే ఆదాయంతో ఎంతమంది ఆర్యవైశ్యులను ఆదుకున్నారనేది చూడాలని చెప్పారు. రాజకీయ పార్టీల నామినేషన్లకు, విందు భోజనాలకు ఆలయ వేదిక కారాదని అన్నారు. ఆర్యవైశ్యులపై దాడులు జరిగినప్పుడు ఖండించడానికి వివిధ చోట్ల నుంచి తాము వచ్చామని చెబుతూ ఇక్కడి వారు కనీసం ఖండించలేదని చెప్పారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం సమాఖ్య మాజీ అధ్యక్షుడు తూనుగుంట్ల సాయిబాబా, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండేల సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ దేశు యుగంధర్, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు కొప్పు రావురి హరికిషోర్ తదితరులు మాట్లాడారు. చెప్పిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించారు. అవకాశం ఉన్నప్పుడు చేయలేదు, అవకాశం లేనప్పుడు చేయలేదు. దీన్ని రాజకీయ ప్రవేశం ఎవరు చేశారనేది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు చేయాల్సి వచ్చిందనేది కూడా మీరు ఎందుకు ఇలాంటి అవకాశాన్ని కల్పించారని చెప్పి మీ అందరూ ఆలోచించారు. ప్రతి ఒక్క ఆర్యవైశ్యం ఇవాళ కమిటీ పోటీ చేస్తుంది, ఒక కమిటీ ఇంకో కమిటీ పోటీ చేస్తుంది. మా కమిటీని గెలిపించమని, మీ కమిటీని గెలిపించమని నేను చెప్పడానికి రాలా. కానీ మీలో మీకు మీరు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ప్రయత్నిస్తాను. అది చెప్పడానికే నా ప్రధానమైనటువంటి లక్ష్యం. మన మీద నిందారోపణలు చేయటమే కాకుండా గుడికి అపవిత్రతను తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది, రాజకీయ అండదండలతో అని చెప్పి అనడానికి ఆస్కారం ఉంది. దాన్ని నేను ఒప్పుకోను. వాళ్ళు తప్పు చేశారు, నేను కాదంటున్నా. మరలా దాంట్లోకి వెళ్ళద్దు. ఆ రోజున శ్యామ్ గారు కూడా నా దగ్గరికి వచ్చారు. దానికి విద్యానిధికి ఎంతో కొంత ప్రతి నెల కూడా మీరు ఇవ్వమని చెప్పి ఫిక్స్ చేయమంటే వాళ్ళే ఫిక్స్ చేశారు. ఆ రోజున ఏదైతే వాళ్ళు ఒప్పుకొని ఫిక్స్ చేసి వెళ్ళి మళ్ళీ మేము ఇవ్వము అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను, అయ్యా మీరు దేవాలయాన్ని రాజకీయాలు చేయబాకండి, దేవాలయాన్ని వర్గాలు చేయబాకండి, దేవాలయాన్ని ముక్కలు చేయబాకండి, దేవాలయం యొక్క పవిత్రతని కాపాడండి అని చెప్తే పొరపాటు అయిపోయింది అంతా కూడా మేము అని చెప్పి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను అన్న మాటల్లో ఎక్కడైనా తేడా ఉంటే శ్యామ్ గారిని పిలిపించి అడగాలి. అన్డిస్ప్యూటెడ్గా చెప్తా ఉన్నాను, శ్యామ్ గారు మధ్యవర్తిగా ఆ రోజు వచ్చి మాట్లాడి ఒప్పుకొని వెళ్ళిన వ్యక్తి శ్యామ్ గారు. ఆ రోజున మన దేవాలయంలో పండగ కార్యక్రమం జరగాలి. ఆ రోజున ఎస్పీ గారికి ఎవరు అని అంటే నేనే సజెస్ట్ చేశాను. అందరికీ ఆమోదకరమైన వ్యక్తి ఆయన్ని పెట్టండి. ఆయన్ని కూడా ఒత్తిడి గురి చేసినటువంటి ఈ పెద్దలు ఏం సాధించడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఎవరిని సాధించడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సమాజంలో ఏ నిబంధన కూడా నీకు వర్తించకుండా నువ్వు ఏ రకంగా కట్టడాన్ని కడితే ఆ రకమైనటువంటి కట్టడాన్ని ఆహ్వానించినటువంటి వ్యక్తిని నేను అనేది ఈరోజు సగర్వంగా చెప్పగలను. ఎందుకంటే నాకు ఆలయం కానీ అమ్మవారి మీద కానీ నాకు ఉన్నటువంటి పవిత్రత, ఆ పవిత్రతకి పూర్తిగా విఘాతం కలిగించినటువంటి మీరు ఖచ్చితంగా నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు అని చెప్పి చెప్పాలి కదా. 100కి 100 వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. ఎందుకంటే ఆ రకమైనటువంటి నష్టాన్ని, కష్టాన్ని, ఆ రకమైనటువంటి ఆధిపత్యాన్ని, ఆ ఆధిపత్యం ద్వారా ఆలయం యొక్క గౌరవాన్ని, ప్రతిష్టని భంగం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు.
మరి ఆంధ్ర ప్యారిస్ అని చెప్పుకుంటాం తెనాలి మనం, రోసయ్య గారి పుట్టిల్లుగా చెప్పుకుంటాం తెనాలి మనం. ఇటువంటి తెనాల్లో బలంగా ఉంది ఆర్యవైశ్యులు, అనాదిగా మున్సిపల్ చైర్మన్గా వస్తుంది ఆర్యవైశ్యులు. అటువంటి చోట అమ్మవారిని రోడ్డు మీద ఊరేగించడానికి ఒక రథంలోగా ఏం చేస్తున్నాయి మరి? సత్రాల డబ్బులు ఎటు వెళ్తున్నాయి, గుడి దగ్గర దాచిపెట్టిన డబ్బులు ఎటు వెళ్తున్నాయి, డొనేషన్లు ఇచ్చిన డబ్బులు ఎటు వెళ్తున్నాయి, రూములు అద్దెలకి ఇచ్చిన డబ్బులు ఎటు వెళ్తున్నాయి, మండపాలు అద్దెలకి ఇచ్చిన డబ్బులు ఎటు వెళ్తున్నాయి? మీకే కనుక అమ్మవారి మీదో ఆర్యవైశ్యుల మీదో ధ్యాస ఉంటే ఇవన్నీ చేసేవాళ్ళు కదా, ఎందుకు చేయలేకపోయారు? ఇదంతా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ రోజు ఏదో ఎలక్షన్ పెడదాం, ఏదో సాధిద్దాం, పై చేయ కింద చేయ కాదు. నిజంగా ఇబ్బంది పడుతున్న ఆర్యవైశ్యుడికి, అలాగే నగరం కాదు రాష్ట్రం మొత్తం ఆర్యవైశ్యులకి వెళ్ళి చూస్తుంది. అటువంటి ఆర్యవైశ్యులు ఇలాగ అయిన మన తెనాల్లో ఆర్యవైశ్యుల ఐక్యత ఎలా ఉండబోతా ఉంది, రాబోయే రోజుల్లో ఆర్యవైశ్యుల్లో రాబోయే పెను మార్పులకి ఎలా తెనాలి నాంది పలకబోతా ఉందనే కొత్త మార్గాన్ని ఈరోజు మనం తెనాల్లో